ఒకసారి మననం చేసుకుంటే, ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ ఆశించింది కేవలం స్వాతంత్రం మాత్రమే కాదు. స్వాతంత్రానంతరం దేశం బాగుపడాలి, దేశ ప్రజలు ముందుకు పోవాలి, అందరూ బాగుండాలి, మన పిల్లలు భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకున్న వాళ్ళు అందరూ కూడా. కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తే మననం చేసుకుంటే తప్పకుండా ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉందన్న విషయం మనందరికీ కూడా గుర్తుంటుంది. ప్రతి మనిషికి సరే రకరకాల ఐడెంటిటీస్ ఉంటాయి, రకరకాల అస్తిత్వాలు ఉంటాయి. మీరు ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నా ఏమున్నా ముందుగా అందరం భారతీయులు. ఆ తర్వాత తెలుగు కావచ్చు, హిందూ అనే మతపరంగా చూస్తే హిందువులు కావచ్చు, ఆ తర్వాత రాష్ట్రపరంగా భాషపరంగా చూస్తే ఒక ఐడెంటిటీ కావచ్చు, కులపరంగా ఇంకోటి కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. కానీ భారతీయత మనందరినీ కలిపి నడుపుతున్నది. భారతీయత, భారతీయుడు అనే ఒక భావం మనందరినీ కూడా ఈ దేశం పట్ల ఉన్న ప్రేమతో ఇవాళ కలిపి నడుపుతూ ఉంది. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తూ ఉన్నారు. గాంధీ గారిని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ప్రపంచమంతా ఆయనని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పోరాటంలోని ఔన్నత్యాన్ని, ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత కూడా శ్లాఘిస్తూ ఉంటే, ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు మాత్రం తెల్లారి లేస్తే ఎట్లా గాంధీ గారిని అవమానించాలి, ఎట్లా గాంధీ గారిని చంపిన వెధవల్ని, టెర్రరిస్టులని ఎట్లా నెత్తిన పెట్టుకొని పూజించాలి అనే దిక్కుమాలిన భావదారిద్రపు పనులు ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనని ఇంకా ఈ రోజు కూడా అవమానిస్తూనే ఉంటారు. అంటే ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా అవమానించడం అనేది ఏ రకంగా మంచిది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే స్వాతంత్రం కోసం పోరాడిన వారు ఎవరైనా సరే ఆ రోజు వారు ఆశించింది ఏంది? అందరూ బేసిక్స్, నీళ్లు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కేసీఆర్ గారు ఎప్పుడు మనం భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మనం జాతీయ స్థాయిలో